హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఎస్జిటి పేపర్స్ని డిస్కస్ చేసుకుంటున్నాం కదా. 2025 రీసెంట్గా జరిగిన డిఎస్సి ఎగ్జామ్ పేపర్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. రాబోయే టెట్లో కానీ నెక్స్ట్ డిఎస్సిలో కానీ ఏమైనా మనకి యూజ్ అనేది ఉంటుందన్నమాట. ఎస్యూపీడబ్ల్యూను ప్రతిపాదించిన కమిటీ ఏది? ఎస్యూపీడబ్ల్యూను ప్రతిపాదించిన కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. ఎస్యూపీడబ్ల్యూను ప్రతిపాదించిన కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ సాడ్లర్ కమిషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని ఏర్పాటు చేసిన కమిషన్ ఇది. సాడ్లర్ కమిషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని ఏర్పాటు చేసిన కమిషన్ సాడ్లర్ కమిషన్. ఉర్ తాఖీదు మతబోధనపై తటస్థ విధానాన్ని ఏర్పాటు చేసింది. ఉర్ తాఖీద్ అనేది మతబోధనపై తటస్థ విధానాన్ని ఏర్పాటు చేసింది. హార్టాగ్ కమిటీ స్త్రీ విద్యా వ్యాప్తికి ఎక్కువగా ప్రోత్సహించిందనమాట. ఏ కమిటీ ఎక్కువగా స్త్రీ విద్యా వ్యాప్తికి ప్రోత్సహించిందంటే హార్టాగ్ కమిటీ. సార్జెంట్ కమిషన్ ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని చెప్పిన కమిషన్ ఇది. సార్జెంట్ కమిషన్, ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పిన కమిషన్ సార్జెంట్ కమిషన్. స్క్రిప్ట్ల తయారీ, మీడియా ప్రొడక్షన్, మీడియా కమ్యూనికేషన్, మీడియా రీసెర్చ్ లాంటి అంశాలతో ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చే సంస్థ ఏది అంటే సిఐఈటి. సిఐఈటి స్క్రిప్ట్ల తయారీ, మీడియా ప్రొడక్షన్, మీడియా కమ్యూనికేషన్, మీడియా రీసెర్చ్ లాంటి అంశాలతో ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చే కమిటీ ఏది అంటే సిఐఈటి. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ దేశంలోని 14 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని ప్రభుత్వానికి ఆదేశిస్తుంది. ఏ అధికరణ అంటే 45వ అధికరణ. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ దేశంలోని 14 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందన్నమాట. ఏ అధికరణ అంటే అది 45వ అధికరణ. విశ్వజనని మానవ హక్కుల ప్రకటన జరిగిన సంవత్సరం లేదా తేదీ ఏది? విశ్వజనని మానవ హక్కుల ప్రకటన జరిగిన తేదీ 10/12/1948. 10/12/1948లో విశ్వజనని మానవ హక్కుల ప్రకటన జరిగిందనమాట. ఎన్ఈపి 2020 సూచించిన సంసిద్ధత దశ వయసు ఎంత అంటే 8 to 11 years. ఎన్ఈపి 2020 సూచించిన సంసిద్ధత దశ వయసు 8 to 11 years. డిపిఈపి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఆర్థిక సహాయం అందజేసిన సంస్థ ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ప్రపంచ బ్యాంకు, యుఎన్డిపి ఇవన్నీ కూడా దీని కిందకి సంబంధించిన. డిపిఈపి 1996-97 ఇయర్స్లో మన రాష్ట్రంలో 5 జిల్లాలో అమలైందనమాట. ఇది డిపెప్ అనేది 5 జిల్లాల్లో అమలు చేయడం జరిగింది. అందుబాటు, నమోదు, నిలుపుదల, గుణాత్మకత విద్య ఇవన్నీ కూడా డిపెప్ యొక్క 4 స్తంభాలన్నమాట. అందుబాటు, నమోదు, నిలుపుదల, గుణాత్మక విద్య డిపిఈపి యొక్క 4 స్తంభాలు. నెక్స్ట్ సెక్షన్ 3. ఈ సెక్షన్ 3లో మనకి 25 బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బిట్ వచ్చేసి పీఠభూమి దశను అధిగమించడానికి తోడ్పడని చర్య ఏది అంటే కఠినమైన పనులు ఇవ్వడం. పీఠభూమి దశను అధిగమించడానికి తోడ్పడని చర్య వచ్చేసి కఠినమైన పనులు ఇవ్వటం. ధారాళత, నమ్యత మరియు సహజత్వం అనేవి దీని లక్షణాలు. సృజనాత్మకత యొక్క లక్షణాలు అన్నమాట. క్రియేటివిటీ యొక్క లక్షణాలు వచ్చేసి ధారాళత, నమ్యత మరియు సహజత్వం. కార్యనిర్వహణకునిగా పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ అంశం ఏది అంటే అహం, ఇగో. కార్యనిర్వాహకునిగా పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ అంశం ఏది అంటే అహం. ఒక 5వ తరగతి పిల్లవాడు పాఠాన్ని చదవటంలో ఇబ్బంది పడుతున్నాడు. దీనిని గమనించిన ఉపాధ్యాయుడు నీవు ముందు కంటే బాగా చదువుతున్నావని ప్రోత్సహించాడు. ఇక్కడ ప్రేరణ ఏంటి అంటే బహిర్గత ప్రేరణ. ఏ ప్రేరణ ఇది? బహిర్గత ప్రేరణ. ఒక 5వ తరగతి పిల్లవాడు పాఠాన్ని చదవటంలో ఇబ్బంది పడుతున్నాడు. దీనిని గమనించిన ఉపాధ్యాయుడు నీవు ముందు కంటే బాగా చదువుతున్నావని ప్రోత్సహించాడు. ఇక్కడ ప్రేరణ ఏంటి అంటే బహిర్గత ప్రేరణ. శాన్